నమస్తే ఫ్రెండ్స్. యాక్చువల్గా ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే తెలంగాణ మినిస్టర్ కొండా సురేఖ గారు చేసిన కామెంట్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఆల్రెడీ ఇప్పుడు టీవీస్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఆ ఇష్యూ సంబంధించి చాలా విషయాలు మీకు తెలిసే ఉంటాయి. అదే అక్కినేని ఫ్యామిలీ, నాగ చైతన్య, సమంత అండ్ కేటీఆర్, వీటి మూడుకి సంబంధించిన ఇష్యూ బేస్ మీద ప్రజెంట్ జరుగుతున్న రచ్చ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మెయిన్ ఇక్కడ మాట్లాడుకోబోయేది ఏంటంటే అసలు కొండా సురేఖ చేసిన కామెంట్స్ కరెక్టా కాదా అనే విషయాలు డిస్కస్ చేస్తాం. అంతకంటే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కామెంట్స్, కొండా సురేఖ గారు కామెంట్స్ ఏం చేశారో బ్రీఫ్గా చెప్పుకుందాం. రీసెంట్గా హైడ్రా సంబంధించి మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ హాల్, నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ హాల్ తుమ్మడి కుంట చెరువు అనే దాన్ని ఆక్రమించి కట్టారని చెప్పేసి డిమాలిష్ చేసిన విషయం తెలిసిందే. సో ఆ ఎన్ కన్వెన్షన్ హాల్ విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రజెంట్ ఎమ్మెల్యే, ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన లీడరు ఆయనకు సంబంధించి ఎలిగేషన్ చేసిందనమాట. ఎవరు? మా మినిస్టర్ కొండా సురేఖ. నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కారణము, మెయిన్ రీజన్ కేటీఆరే అని చెప్పేసి ఆమె అన్నది. దానికి ఆరోపణలను నిజం అనేటట్టు ఒక వాదన కూడా తెరపై తెచ్చారు. ఏంటంటే ఎన్ కన్వెన్షన్ హాల్ డిమాలిష్ చేస్తాము, నువ్వు సమంతని నా దగ్గర పంపకపోతే ఎన్ కన్వెన్షన్ హాల్ని డిమాలిష్ చేస్తామని చెప్పి నాగార్జున వాళ్ళ ఫ్యామిలీకి కేటీఆర్ అన్నారట. సో దాంతో భయపడి సమంతను కేటీఆర్ దగ్గరికి వెళ్ళమని చెప్పేసి నాగార్జున వాళ్ళు చెప్పారట. సో ఈ రకంగా చెప్పిందని ఆరోపణలు వేశారు. సో ఇవి చాలా చెప్పుకోవడానికే ఇబ్బందికర వ్యాఖ్యలు. నిజానికి పాలిటిక్స్లోకి ఒక మహిళకు తనకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఇంకో మహిళను లాగడం అనేది ఇక్కడ వెరైటీ. అసలు అట్లాంటి పరిస్థితి కల్పించిండ్రు. ఈ విషయం అయితే కరెక్ట్ కాదనేది నా భావన. ఎందుకంటే అక్కడ ఇష్యూ ఏంది? కొండా సురేఖ మీద బీఆర్ఎస్ సంబంధించి కొంతమంది సానుభూతి పరులు అసభ్యకర పోస్టులు పెట్టారు సోషల్ మీడియాలో. అది ఇష్యూ. సో దానికి రిలేటెడ్గా నువ్వు మాట్లాడాలే కానీ, మీరు మాట్లాడలే కానీ సమంతను అంటే సబ్జెక్ట్ తోటి సంబంధం లేకుండా రాజకీయాల్లోకి మూవీస్ రిలేటెడ్ వాళ్ళని తీసుకురావడము, అది ఒక మహిళకు సంబంధించిన ఇష్యూ. మళ్ళీ ఒక పలుకుబడి ఉన్న ఫ్యామిలీని రాజకీయాల్లోకి లాగడం అంటే ఇట్స్ నాట్ కరెక్ట్ నాకు తెలిసి. సో ఈ రాజకీయంగా మీరు కేటీఆర్ తోటి కానీ, బీఆర్ఎస్ సంబంధించి ఎవరితోటైనా కానీ మీరు తెలుసుకోవచ్చు. బట్ ఒక విడిపోయి ప్రశాంతంగా లైఫ్ని లీడ్ చేస్తున్న పర్సన్స్ని ఇందులోకి లాగి వాళ్ళ మనసులో బాధపెట్టడం అనేది డెఫినెట్గా కరెక్ట్ కాదు. అలా అని కొండా సురేఖ మీద బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న కామెంట్స్ కానీ, వాళ్ళ పోస్టులు కానీ అవి కూడా కరెక్ట్ కావు. సో వీటికి ఇక్కడికైనా పులి స్టాప్ పడాలి. సో ఇది ఎటు నుంచి ఎటు టర్న్ తీసుకుంటున్నా అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ప్రకాష్ రాజ్, చిన్మయి ఇలాంటి వాళ్ళు ఆమె వ్యాఖ్యలను, కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. సో ఇప్పటికైనా ఈ వ్యాఖ్యలకు పులి స్టాప్ పడాలనేది కోరుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.